ఈ ఒక్క ప్రాబ్లం ఏదైతే ఉంటుందో, కన్‌ఫ్యూజన్ ఏదైతే ఉంటుందో, దీని వలన చాలామంది విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు. మిస్‌అండర్‌స్టాండింగ్ ఎక్కువ అయ్యి వాళ్ళు వెళ్ళి కోర్ట్‌లో గూడా అంటే ఆహ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. చూడండి ఇందులో మీకు ఈ ప్రాబ్లమ్ అంటే ఈ సమస్య గురించి చెప్పడం ఎందుకంటే ఇది చాలా సున్నితమైన విషయము. ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ ఇమ్మీడియట్‌గా పడిపోతుంది. అట్లా అసలు అర్థం అవ్వదు. ఇదేంది కన్సీవ్ అయింది అసలు అంటే ఈ ప్రెగ్నెన్సీ అయింది అంటే నేను ఇక్కడ లేకపోతే బయట ఉండే విదేశాల్లో ఉండే నేను అసలు ఇంటిమేట్ అవ్వలేదు అంటే పర్టికులర్లీ ఎవరైనా ఏం చెప్తారో చూడండి. నార్మల్లీ ఎప్పుడైతే అమ్మాయిలకు పీరియడ్స్ అవుతాయో అక్కడి నుంచి 12వ రోజు 13, 14వ రోజు స్పర్మ్స్ అంటే అక్కడ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయని అని చెప్తారు. ఓకే, దానికంటే ముందు సేఫ్ పీరియడ్ అని చెప్తారు. బట్ ఇక్కడ లాజికల్లీ ఒక విషయము నేను ఇప్పుడు చెప్తాను, దాన్ని మీరు కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఎప్పుడైతే మీరు కలుస్తారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కలిచారనుకోండి, మీరు మీ వీర్యము యోనిలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ యోనిలో ఎట్లా మెకానిజం ఉంటుందంటే స్పర్మ్స్ని సక్ చేసుకుంటుంది, మిగతా ఫ్లూయిడ్ బయటకు వచ్చేస్తుంది. ఆ స్పర్మ్స్ అక్కడ పోయిన తర్వాత 4 days వరకు లైవ్ కండిషన్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ లాజిక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇప్పుడు నా దగ్గర వచ్చిన కేస్ అంటే ఈ ఒక 6 monthsలోనే ఇది రెండో కేసు అనమాట. ఏమైందంటే అబ్బాయి అంటే బయట విదేశాల్లో ఉండే అగైన్ హీ కేమ్ వచ్చిన తర్వాత 11వ తారీఖు అతను అమ్మాయితో కలిశాడు అంటే సంభోగం చేశారు వాళ్ళు. 11వ తారీఖు కలిసిన తర్వాత అతను మళ్ళీ వేరే రోజు 12వ తారీఖుకి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళి అంటే మళ్ళీ ఏదో వర్క్ వలన ఏదో బయటికి వెళ్ళాడంట. అయితే అమ్మాయి ఇక్కడ అంటే ఉట్టి అతను 11వ తారీఖుకి కలిశాడు. 11వ తారీఖు అతను అంటే వీర్యము యోనిలోకి ప్రవేశించింది అని అనుకోండి. ఇప్పుడు అమ్మాయి డేట్ ఏదైతే ఉంటుందో 28, 29కి అట్లా ఉంది. అయితే అది మిస్ అయింది. అది మిస్ అవ్వడం వలన అమ్మాయికి అంటే ఏదో వీక్నెస్ అయ్యడము అది ఇది ఉండే అంటే ఒకటే రోజు కదా అని అయినా కానీ చాలామంది చెప్పారు అంటే వీక్నెస్ కానివ్వండి, వామిటింగ్ సెన్సేషన్స్ కానివ్వండి ఇలా అయినాయి. అయితే టెస్ట్ కిట్ త్రూ చేస్తే పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఇది టెస్ట్ పాజిటివ్ వచ్చింది అంటే కన్సీవ్ హ్యాపీ ఉండడం పోయి వాళ్ళ మధ్యలో మతభేదాలు ఎక్కువ అయిపోయినాయి. ఈ ఒక్క 1-2 daysలోనే కన్ఫ్యూజన్ చాలా అంటే ఎంత టెన్షన్ స్ట్రెస్ అయిపోయిందంటే అసలు నేను అసలు లేకుండే అక్కడ నేను 3 months నుంచి బయట ఉండే ఒకటే రోజుకి వచ్చినాను. అది కూడా అంటే సేఫ్ పీరియడ్ ఉండే. అది నార్మల్లీ ఏంటంటే పీరియడ్స్ అయిన తర్వాత ఫస్ట్ అంటే ఒక 6 days వరకు అయితే పీరియడ్సే అవుతాయి, 5 days వరకు. అక్కడ నుంచి ఒక 10th, 12th వరకు అయితే సేఫ్ పీరియడ్స్ అని చెప్తారు అన్నట్టు అబ్బాయి ఆర్గ్యుమెంట్. నేను మాట్లాడిన తర్వాత నేను అదే చెప్పాను. చూడండి ఇక్కడ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకునేది ఏముంటుందంటే స్పర్మ్స్ ఏవైతే ఉంటాయో అవి 4 రోజుల వరకు లైవ్గా ఉంటాయి యోనిలో పోయిన తర్వాత. ఇప్పుడు 11th స్పర్మ్స్ రిలీజ్ అయినాయి లోపలికి. ఓకే, అక్కడ పోయిన తర్వాత స్పర్మ్స్ వెయిట్ చేశాయి ఫర్ 4 days. 12th day స్పర్మ్ ఓవర్ రిలీజ్ అయ్యి వచ్చింది అక్కడ. అయితే కన్సీవ్ అయిపోయింది. ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత ఏమవుతుంది, పీరియడ్స్ మిస్ అవుతాయి. పీరియడ్ మిస్ అయింది. అప్పుడు ఈ క్రమంలో ఏమవుతుంది, వామిటింగ్ సెన్సేషన్, మార్నింగ్ సిక్నెస్ ఇలాంటివి వస్తాయి. కొంతమందికి అర్లీ స్టేజ్లోనే వచ్చేస్తాయి. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అబ్బాయికి సైంటిఫికల్లీ నేను అంతా చెప్పిన తర్వాత అబ్బాయి చాలా హ్యాపీ అయ్యాడు. డౌట్ క్లియర్ అయింది. వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడారంట. మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పాడు. సో ఇన్ దిస్ వే దట్ కన్ఫ్యూజన్ ఈజ్ క్లియర్డ్. కన్ఫ్యూజన్ ఏమవుతుంది, అసలు ఈ పుట్టపోయే బాబు అంటే నాదా లేదా అన్నట్టు కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఇప్పుడైతే క్లియర్ అయింది కదా మీకు. ఈవెన్ 10th కూడా మీరు ఒకవేళ పీరియడ్స్కి 10th కూడా కలిస్తే, 9th కూడా కలిస్తే, 12th ఒకవేళ ఓవర్ రిలీజ్ అవుతాయి, ఎగ్ రిలీజ్ అవుతాయి, అప్పటి వరకు లైవ్ స్పర్మ్స్ ఎక్కడైనా స్పర్మ్ లైవ్ ఉంటే అది కలిస్తే కన్సీవ్ అయిపోయినట్టే. సో కన్సీవ్ అయినప్పుడు మీరు
ఏం చేయలేరు. అది మీ తప్పేం లేదు. అది స్పర్మ్స్ అక్కడ ఉంటాయి. అది ఒక టెక్నికల్ మాట నేను చెప్పేది. ఇట్లనైతే ఎవరైనా కలుస్తుంటారు, ట్రై చేస్తుంటారు, ఈవెన్ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతుంటారు, వాళ్ళకి పిల్లలు అవ్వరు. కానీ ఇక్కడ ఇలాంటప్పుడు స్పర్మ్ యాక్టివ్ ఉన్నప్పుడు, మీరు అంటే యాక్టివ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీ స్పర్మ్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి, మొటిలిటీ ఎక్కువ ఉంటుంది, ఇంకా నార్మల్ స్పర్మ్స్ మంచిగా ఉంటాయి. ఆ సమయంలో ఇలా అవుతుంది. సో వ్యూవర్స్, ఒక కన్ఫ్యూజన్ క్లియర్ అయినట్టు మీకు అని అనుకుంటున్నాను నేను. మీకు ఏదైనా ఇలాంటి సమస్యలు ఉంటే, ఏదైనా మీకు అంటే కన్సీవ్ అవ్వడానికి ఏదైనా ఇబ్బంది అవుతుందంటే, యూజువలీ ఎందుకు కన్సీవ్ అవ్వరు చాలామంది అంటే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది. స్పర్మ్ కౌంట్ మంచిగా ఉంటే వాళ్లకు మొటిలిటీ మంచిగా ఉండదు. ఒకవేళ మొటిలిటీ మంచిగా ఉంటే అబ్నార్మల్ సెల్స్ ఎక్కువ ఉంటాయి, నార్మల్ తక్కువ ఉంటాయి. ఇవి ఒకవేళ మంచిగా ఉంటే లైవ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువ ఉంటాయి, డెడ్ సెల్స్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇన్ఫర్టిలిటీకి దారితీసేది. సో ఎవరికైనా నేచురల్ వేలో పిల్లలు అవుతే మీరు ఎప్పుడైనా సరే వాళ్లకు ప్రోత్సహించండి. వాళ్ళకు ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ చేసుకోండి. చాలా తక్కువ కేసెస్ వస్తాయి కానీ అపార్థం చేసుకుంటారు చాలామంది. అదంతా మీరు దూరం చేసుకోండి. ఇన్ఫర్టిలిటీ అంటే ఎవరికైనా పిల్లలు అవ్వకపోతే, ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు నాతో సంప్రదించవచ్చు. స్క్రీన్ పైన నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.